మనం ఇంకా సజీవులుగా ఉన్నాం. చాలామంది మనకంటే మంచోళ్ళు, గొప్పోళ్ళు ప్రాణాన్ని విడుస్తున్నారు. రైట్. జనవరి నెల నుంచి ఆగస్టు నెల వరకు 8 నెలలు దేవుడు కాపాడాడు. ఈ 8 నెలల్లో ఎన్నో ప్రమాదాలు వచ్చాయి మనకి, ఎన్నో అనారోగ్యాలు వచ్చాయి మనకి, ఎన్నో సమస్యలు వచ్చాయి. అయినా స్టిల్ వీఆర్ లివింగ్, ఇంకా బ్రతుకున్నాం. కారణం ఏంటి తెలుసా? ఆయన మనల్ని కాపాడుతున్నాడు. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయవారు మేలుకొని ఉండినను వ్యర్థమే. రైట్. సో మనం నిద్రపోతున్నాం, కానీ మన దేవుడు మనల్ని కాపాడటం కోసం తాను మెలకువగా ఉన్నాడు. అసలు మన దేవుడు మన పట్ల తీసుకుంటున్న కేర్ ఏదైతే ఉందో, జాగ్రత్త ఏదైతే ఉందో, అది చాలా గొప్పది. మనకి దేవుడు మన గురించి ఎంత మన మీద ఆయన లక్ష్యం ఉంచుతున్నాడు, ఎంత మనల్ని ఆయన జాగ్రత్త చేస్తున్నాడో అర్థమైతే దేవునికి ప్రతి క్షణం మనం థ్యాంక్స్ చెప్తాం, కృతజ్ఞత కలిగి ఉంటాం. కృతజ్ఞత లేని వారు కూడా దేవుని రాజ్యానికి వారసులు కారు అని దేవుని వాక్యంలో ఉంది. కృతజ్ఞత కలిగి ఉండడం అంటే చేసిన మేలుకు తగినట్లుగా బ్రతకడం. సో జాగ్రత్తగా దేవుణ్ణి స్తుతించండి, ప్రతిదానికి దేవుణ్ణి స్తుతించండి, ప్రతిదానికి దేవుని కృతజ్ఞతలు తెలియచేయండి. రైట్. ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఇప్పటి నుంచి అది